2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో రూపొందించడం జరుగుతోంది. ఇది 2025లో జరిగే పబ్లిక్ పరీక్షలో 12వ ప్రశ్నకు సంబంధించి ఛందస్సుకు సంబంధించిన వీడియో. ఛందస్సు అనేది గురువు లఘువుల సహాయంతో ఏర్పడుతూ ఉంటుంది అని మనకు తెలుసు. ముందుగా గురువు యొక్క లక్షణాలను మనం చూసినట్లయితే దీర్ఘాక్షరములన్నీ గురువులు, అవుతో కూడుకున్నవి గురువులు, అట్లాగే సున్నతో విసర్గతో పొల్లుతో కూడుకున్నవి గురువులు, సంయుక్తానికి ద్విత్వానికి సంశ్లిష్టానికి ముందున్న అక్షరాలన్నీ గురువులు, ఊది పలికేవి గురువులు. ఇవి కాక మిగిలినవన్నీ లఘువులే. ఇక లఘువుని ఐ లేక వన్తోనూ, గురువుని యూతోనూ మనం సూచిస్తూ ఉంటాము. ఈ సంవత్సరం మనకు వచ్చే పబ్లిక్ పరీక్షలో కేవలము వృత్త జాతి పద్యాలే వస్తాయి. అసలు పద్యాలు 3 రకాలు. 1 వృత్తాలు, 2 జాతులు, 3 ఉపజాతులు. వృత్తాలకు సంబంధించి ముఖ్యమైన ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం పద్యపాదాలు మాత్రమే ఈ సంవత్సరం మనకి పరీక్ష పేపర్లో వస్తాయి. కాబట్టి దానికి సంబంధించి ముందుగా వృత్తజాతి పద్యాల్లో మొదటిది ఉత్పలమాల. దీని యొక్క లక్షణాలను మనం చూసినట్లయితే దీని యందు 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో భరణవ భరవ అనే గణాలు ఉంటాయి. ఎత్తిస్థానం 10వ అక్షరం, ప్రాసనియమం ఉంటుంది. మరి వీటికి సంబంధించి ఈ ఉత్పలమాలకు సంబంధించి మన పాఠ్యపుస్తకంలో ప్రత్యక్ష దైవాల నుండి 1, అట్లాగే జలియన్ వాలాబాగ్ నుండి 1 ఇవ్వబడింది. ఒక్కసారి అవి చూద్దాం. ఆ పద్యాలను చూసే ముందు గురు లఘువులను గుర్తించడానికి ఎట్లాగ గుర్తించాలో గురువు యొక్క లక్షణాలు ఏంటో మనం చూసాం కదా. ఆ విధంగానే ఈ వృత్త జాతి పద్యాలు 8 గణాలు సహాయంతో ఏర్పడతాయి. మాత, రాజ, భానస. ఈ 8 గణాలను మరలా మనం 2 విభాగాలుగా విభజించుకుంటాం మన సౌలభ్యార్థం. ఆది లఘువు, మధ్య లఘువు, అంత్య లఘువు, యరత. ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు, భజస. అన్నీ లఘువులే నగనం, అన్నీ గురువులే మగనం. ఈ 8 చిన్న గేయంలాగా మనం నేర్చుకున్నట్లయితే చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ వృత్తాలలో మొదటి పద్యం ఉత్పలమాల. ఉత్పలమాల యొక్క లక్షణాలను మనం చూసినట్లయితే దీని యందు 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో భరణవ భరవ అనే గణాలు ఉంటాయి. ఎత్తిస్థానం 10వ అక్షరం, ప్రాసనియమం ఉంటుంది. మరి ఈ ఉత్పలమాల పద్య పాదానికి సంబంధించి పరీక్షలో రాదగ్గ 2 పద్యాలను మనం చూసినట్లయితే ప్రత్యక్ష దైవాల్లో 1 జలియన్ వాలాబాగ్ నుండి 1 మన పాఠ్యపుస్తకంలో ఇవ్వబడి ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఎంతయు వృద్ధులే తమకు నీవొకరుండవ తెప్పగాకనా. ఇక్కడ ఎంతయు అని చూసినట్లయితే ఏ సున్నతో కూడుకుని ఉంది కాబట్టి అది గురువైంది. తా లఘువు, యు లఘువు. ఆ విధంగా నేను చేసిన ఏ విధంగా నేను ఇక్కడ గురు లఘువులను గుర్తించాను ఒకసారి మీరు గమనించండి. ఇట్లా గురు లఘువులను గుర్తించిన తర్వాత గణముల పేర్లు రాసి పద్యపాదం పేరు రాస్తే ఇక్కడ మనకు 2 మార్కులు ఇవ్వబడతాయి. ఆ విధంగానే జలియన్ వాలాబాగ్లో ఉన్న ఉత్పలమాల పద్యపాదాన్ని కూడా చూద్దాం. రౌలటు శాసనంబు సమరంబు నగిల్చిన దాని కంకుగా. ఇక్కడ రౌలటు అవులతో కూడుకున్నవి గురువులు అని అనుకున్నాం కదా. రౌ ఇక్కడ ఔ ఉంది కాబట్టి ఇది గురువు. తర్వాత లఘువు, టు లఘువు. ఈ విధంగా భరణవ భరవ అనే గణాలు మళ్ళీ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఉత్పలమాల పద్యపాదమే. ఇక రెండవది చంపకమాల. చంపకమాలలో కూడా 4 పాదాలు ఉంటాయి. గణాలు వచ్చి నజ, భజ, జజర అనే గణాలు ఉంటాయి. ప్రాసనియమం ఉంటుంది. ఎత్తిస్థానం 11వ అక్షరం. ప్రత్యక్ష దైవాలలో ఇవ్వబడిన పద్యం అనుపమ మెట్టి వారలకు నందదు ధర్మపదంబు ధాత్రిలో. అనుపమ ఈ 4 అక్షరాలు చూసినట్లయితే అనుప ఇవి 3 కూడా లఘువులే ఉన్నాయి, అంటే నగనం వచ్చింది. నజ, భజ, జజర అనే గణాలు ఇక్కడ వచ్చాయి. గణాల పేర్లు రాసి చంపకమాల అని రాస్తే సరిపోతుంది. ఇక 4వది జలియన్ వాలాబాగ్ నుండి జలియను బాగులో జనుల జంపిన రక్తము వర్షపాతమున్. ఇక్కడ జలియను
జ లి య 3 కూడా లఘువులే కాబట్టి నగనం. మళ్ళా నజ్జ భజ్జ జజర అనే గణాలు వచ్చినాయి. ఇది కూడా చంపకమాల పద్యానికి ఉదాహరణగా ఇవ్వబడింది. ఎక్కువగా ఈ 2 పద్యాలే అంటే ఉత్పలమాల, చంపకమాల పద్య పాదాలు ఇవ్వడానికి మనకు ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే పాఠ్యాంశం వెనకాల వ్యాకరణాంశాలలో ఈ రెండింటి గురించి మాత్రమే అక్కడ ఇవ్వబడి ఉంది కాబట్టి. అయినప్పటికీ మనం శార్దూలం మధ్యభాలకు సంబంధించిన పద్య లక్షణాలను కూడా మనం చూసినట్లయితే శార్దూలంలో మస జస తతగ అనే గణాలు ఉంటాయి. యతిస్థానం 13, ప్రాసనిమం ఉంటుంది. ఆ విధంగానే మత్తేభంలో సభరణ మయవ అనే గణాలు ఉంటాయి. యతిస్థానం 14, ప్రాసనిమం ఉంటుంది. వీటిని కూలంకషంగా మనం నేర్చుకున్నట్లయితే కేవలము ఇప్పుడు మనం గురులఘులు చేసి చూసిన ఈ యొక్క పద్యపాదాలు 4ని మనం బాగా నేర్చుకున్నట్లయితే 2 మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ రీతిగా మీరు కృషి చేస్తారని ఆశిస్తూ మీ ప్రభా మేడం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.